వరంగల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ మసూద్ గారికి, అట్లాగే మరి వివిధ డివిజన్ల అధ్యక్షులు, గౌరవనీయులైన మాజీ కార్పొరేటర్లు, గౌరవ పెద్దలు, పేరు పేరున అందరికీ, పత్రికా మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశం చూస్తూ ఉంటే మీరు క్రమశిక్షణగా పద్ధతిగా కూర్చున్న పద్ధతి చూస్తుంటే నాకు ఇదేదో కార్యకర్తల సమావేశం లాగా లేదు. తెలంగాణ రణక్షేత్రంలో ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడు కొదమ సింహాల్లాగా దుంకి మరి అటు కాంగ్రెస్ ఇటు బీజేపీని మట్టి గరిపిద్దామా అన్నట్టుగా ఉన్న కొదమ సింహాల్లాగా మీరందరూ కూడా కనబడతా ఉన్నారు. మామూలు విషయం కాదు. 2.5 సంవత్సరాలు అయింది మన పార్టీ అధికారం కోల్పోయి. కానీ పోయింది అధికారం మాత్రమే, ప్రజల అనురాగం పోలేదు, ప్రజల మమకారం పోలేదు. ఎక్కడికి పోయినా రాష్ట్రంలో ఈరోజు, నేను మొన్న ఖమ్మం పోయినాను, నిన్న ఆదిలాబాద్ పోయాను, నిన్న రాజేంద్ర నగర్ పోయాను, ఎక్కడికి పోయినా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటే నినాదం మారుమోగుతా ఉన్నది. మోసకారి కాంగ్రెస్ పోవాలే, కేసీఆర్ తిరిగి రావాలే. నాకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితి చూస్తా ఉంటే గెలుపు మన తలుపు తట్టడానికి సిద్ధంగా ఉన్న విషయం స్పష్టంగా కనబడతా ఉన్నది. ఎక్కడికి పోయినా ఆదిలాబాద్ టు అలంపూర్, పాలేరు నుంచి ఇక్కడ జహీరాబాద్ దాకా ఎక్కడికి పోయినా గులాబీ జెండా రెపరెపలే కనబడతా ఉన్నాయి. క్యాలెండర్ ఎప్పుడు మారుతుందా, ఎప్పుడు 2028 వస్తుందా, ఎప్పుడు తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ తెలంగాణను పట్టాలెక్కిస్తారా అనేదే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఒకటి, మీ పోరాటాలు, ఎక్కడికక్కడ మీరు చేస్తున్న కార్యక్రమాలు మరి ఇవాళ ప్రతి ఒక్కరిలో ఒక ధైర్యాన్ని నింపుతున్నది, కొండంత నమ్మకాన్ని కూడా నింపుతా ఉన్నది. క్షేత్రస్థాయి నుంచి మన పార్టీ కార్యకర్తలు రాష్ట్ర స్థాయి దాకా అందరూ కూడా మరి ప్రజల కోసం కష్టపడతా ఉన్నారు. వాస్తవాలు మాట్లాడుకోవాలి అంటే మీకు తెలుసు, 10 ఏళ్లు చక్కగా పరిపాలించుకున్నాం. 10 ఏళ్లు కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. ఇవాళ చూస్తే బాధ అనిపిస్తున్నది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారంలో ఎప్పటికీ మనమే ఉంటాం అనుకోవడం కూడా అత్యాశ అవుతుంది, దురాశ అవుతుంది. ఎప్పుడో ఒకప్పుడు ఎవరమైనా జరిగిపోవాల్సిందే. భూమి మీదకి వచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళి ఎప్పుడో ఒకప్పుడు పోతాం. అట్లాంటిది అధికారం మనదే శాశ్వతం, ఇదేదో మనకు మాత్రమే గుత్త సొత్తు అనుకుంటే అది కరెక్ట్ కాదు. కానీ బాధ ఎక్కడ అనిపిస్తున్నది అంటే, సరే మనం ఓడిపోయినాం, ఇంకెవరో వచ్చినారు, కానీ వచ్చిన వాళ్ళు మనకంటే తెలంగాణని మరింత మెరుగ్గా చేస్తారేమో అనే విశ్వాసంతో ప్రజలు వారికి అవకాశం ఇచ్చినారు. మనకంటే బాగా ప్రజలకేమన్నా మేలు చేస్తారేమో అనే ఒక అవకాశం వారికి ఇచ్చినారు. కానీ వాళ్ళు చూస్తుంటే ఏ నియోజకవర్గం పోయినా, ఏ జిల్లా పోయినా, రాష్ట్రంలో ఏ మారుమూల పల్లెకి పోయినా ఒకటే ఆవేదన, ఒకటే ఆక్రందన కనబడుతున్నది. 10 ఏళ్లు తెలంగాణ భారతదేశానికే ఒక దీపస్తంభం లాగా, ఒక టార్చ్ బేరర్ లాగా నిలబడ్డది. కానీ ఇవాళ ఒక దశ దిశ లేకుండా పోయింది కాంగ్రెస్ పరిపాలనలో. నిజంగా చెప్పాలంటే దేశమంతా వదిలించుకున్నది ఈ కాంగ్రెస్ అనే దరిద్రాన్ని. దేశం మొత్తం వదిలించుకున్నది, వద్దు నాయనా వీళ్ళని చెప్పి. కానీ మన రాష్ట్రంలో దురదృష్టవశాత్తు 10 ఏళ్ల మన పరిపాలన తర్వాత మరి వీళ్ళు చెప్పిన కల్లబొల్లి మాటలు, వీళ్ళు ఇచ్చిన కల్లబొల్లి హామీలు, 420 హామీలు, 1 కాదు 2 కాదు చెబితే చివరికి కొంతమంది సోదరులు నమ్మి వారిని గెలిపించి వారికి అవకాశం ఇచ్చినారు. కానీ ఇన్ని రోజులు దిక్సూచిలాగా నిలబడ్డ తెలంగాణ దేశానికి ఇవాళ దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్న మాట మన కళ్ళకు కనబడతా ఉన్నది. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఎన్ని అంతులేని అబద్ధాలు, ఎన్ని అడ్డగోలు హామీలు, ఇవన్నీ కూడా ఇవాళ తెలంగాణ పాలిట ఉరితాళ్ళైన పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. 3 నెలల్లోనే 6 గ్యారంటీలు అమలైతాయి అన్నారు. 6 గ్యారంటీలకు మాది గ్యారంటీ అన్నారు ఢిల్లీ నుంచి వచ్చిన పెద్దలు. గ్యారంటీ కార్డు ఇంటింటికి పంచిపెట్టినారు. బాండ్ పేపర్లు రాసిచ్చిండ్రు. బాండ్ పేపర్ మీద, స్టాంప్ పేపర్ మీద రాసిస్తున్నాం, మాది గ్యారంటీ అన్నారు. బాండ్ పేపర్లు భద్రంగా పెట్టుకోండి, 3 నెలలు గట్టిగా దాచిపెట్టుకోండి, 3 నెలల తర్వాత పథకాల వరద బారుతుంది అని చెప్పి మరి ఆ రోజు కల్లబొల్లి హామీలు. ఈరోజు పథకాల వరద లేదు, బూతుల బురద మాత్రమే ఉన్నది.
రేవంత్ రెడ్డి గారు నోరు తెరిస్తే బూతుల బురద తప్ప ఏమీ లేదు. ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం గత 2.5 సంవత్సరాలుగా, అయ్యా మరి ఇవాళ మీరు ముఖ్యమంత్రి అయినారు, ఉన్నతమైన పదవిలో కూర్చున్నారు, ఆ రోజు మాటలు ఇచ్చినారు, గ్యారంటీ కార్డులు అన్నారు, 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు ఇచ్చారు, 13 డిక్లరేషన్లు ఒక్కొక్క వర్గానికి చెప్పుకుంటూ పోయినారు, అన్ని 3 నెలలనే అమలు చేస్తా అన్నారు కదా, ఏమైందయ్యా ముఖ్యమంత్రి గారు అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు అంటున్నారు సిగ్గు విడిచి, ఏమంటున్నాడు, ఎంత కండలు తిరిగిన పహల్వానైనా, ఎంత కండలు తిరిగిన ఉస్తాదైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా అని ముఖ్యమంత్రి గారు స్వయంగా మాట్లాడుతున్నాడు. మనం చాలా మందిని చూసినాం ముఖ్యమంత్రుల్ని, ఎన్టీ రామారావు గారి నుండి మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారు, చెన్నారెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎంతో మందిని చూసినాం. తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారిని చూసినాం, మళ్ళీ ఇప్పుడు ఈయనను చూస్తా ఉన్నాం. ఎవరన్నా ముఖ్యమంత్రి ఆ ఉన్నతమైన పదవిలో ఉండి ఇంత దుర్మార్గంగా మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? 3 నెలలనే అన్ని ఇస్తామని చెప్పి ఇవాళ గట్టిగా అడిగితే 3 నెలలనే పిల్లలు ఎంత కండలు తిరిగినోడైనా పుట్టిస్తాడా అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఇవాళ నేను వర్ధనపేట వేదికగా రేవంత్ రెడ్డి గారికి వారికి అర్థమయ్యే భాషలోనే అడుగుతా ఉన్నా. 3 నెలల్లో పిల్లలు పుట్టరు మాకు కూడా తెలుసు, మాకు కూడా పిల్లలు ఉన్నారు, మాకు కూడా పెళ్ళైంది, మాకు కూడా పిల్లం ఉంది, మాకు అందరికీ తెలుసు 3 నెలల పిల్లలు పుట్టరని. మేమేం తెలివి తక్కువలం కాదు. కానీ వాళ్ళ తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు రేవంత్ రెడ్డి, 3 నెలల పిల్లలు పుట్టరు ఓకే, కానీ 30 నెలల్లో పుట్టకపోతే నిన్నేమనాలి అని అడుగుతున్నా నేను. 30 నెలలు అయిపోయింది కదా, 2.5 ఏళ్ళు అయిపోయింది కదా, ఇప్పుడు ఎసొంటి రోజులు ఇవి. ఆ మధ్యన ఒక సినిమా వచ్చింది అర్జున్ రెడ్డి అని, సూపర్ హిట్ సినిమా. ఇప్పుడు ఈ సినిమా వచ్చింది రేవంత్ రెడ్డి అటర్ ఫ్లాప్ సినిమా. ఇవాళ రేపు మన పిల్లగాళ్ళు ట్రైలర్ చూస్తేనే చెప్పేస్తున్నారు సినిమా హిట్టా ఫట్టా. మరి ఈ సినిమానేమో ఇంటర్వెల్ దాకా అయిపోయింది రేవంత్ రెడ్డి అనే సినిమా. ఏమున్నది ఈ సినిమాల? బూతుల మోతలు, ఎగవేతలు, కూల్చివేతలు. ఏం చేసినావు 2.5 ఏళ్ళు? ఏమీ లేదు. గట్టిగా అడిగినావు అనుకో, ఏమైనా రైతు బంధు ఏది? రేవంత్ రెడ్డి గారు నువ్వు నరికితివి కదా, నవంబర్లో తీసుకుంటే 10,000, డిసెంబర్లో తీసుకుంటే 15,000 అంటివి. ఏమాయా రేవంత్ రెడ్డి గారు అంటే నీ లాగుల తొండలు ఇడిచి పెడతాను. ఏమైనా అత్తకు 4,000, కోడలకు 2.5 అంటివి. మరి రాష్ట్ర వ్యాప్తంగా 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఇస్తావా స్వామి 2,500 అంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా. ఎందుకయ్యా ఈ చాతగాని పరిపాలన? మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటివి కదా, మరి ఒక్క ఉద్యోగం కనబడతలేదు. ఎక్కడ పోయిండు మీ రాహుల్ గాంధీ అంటే నీ పేగులు తీసి మెడలేసుకుంటా అంటాడు. బూతులు మాట్లాడు తప్ప, పచ్చి అబద్ధాలు చెప్పడం తప్ప ఈ 2.5 ఏళ్లలో ఏం జరిగింది, ఏం ఒరిగింది అంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మనం ఎన్నికలకు ముందే చెప్పినాం, ఢిల్లీ వాళ్ళ చేతుల్లోకి పాలన పెడితే మనం మన స్వతంత్రాన్ని వదులుకొని ఢిల్లీకి సామంతులుగా ఉంటే నష్టపోయేది తెలంగాణ అని మొదటి నుండి చెప్తా ఉన్నాం. ఈ 2 ఢిల్లీ పార్టీలు ఎన్నటికైనా వాళ్ళు స్వతంత్రులు కాదు, ఢిల్లీకి సామంతులు. అందుకే సామంతులకు అధికారం ఇస్తే ఢిల్లీకి గులాంగిరి చేస్తారు తప్ప తెలంగాణ ప్రజల చుట్టూ తిరగరని చెప్పినాం. అన్నట్టుగానే ఈవేళ మీరు చూడండి, ముఖ్యమంత్రి గారు ముచ్చటగా 30 నెలలు దాటింది ముఖ్యమంత్రి అయి. ఏందయ్యా సాధించిందంటే ఎక్కే విమానం, దిగే విమానం. 71సారి ఢిల్లీకి, 72సారి ఢిల్లీకి, 73సారి ఢిల్లీకి, తొందరలో శత దినోత్సవం 100వసారి ఢిల్లీకి. పోనీ 100 సార్లు పోయినావు, కనీసం 100 పైసలు తెచ్చినావా ఢిల్లీకి వెళ్ళి? తెచ్చుడు ఎక్కడిది? మొత్తం ఇచ్చేచ్చుడేనా? ఇచ్చొచ్చుడు తప్ప తెచ్చుడు లేదు. ఇవాళ రైతులకు సంచులు లేవు. మన మొత్తం వరంగల్ అంతా తిరిగినాం, నర్సంపేట తిరిగినాం, మొత్తం జనగామ పోయినాం, అట్లాగే మధ్యలో మన వర్ధనపేట పోయినాం, పరకాల పోయినాం. ఎక్కడెక్కడ కొనుగోలు కేంద్రాలు ఉంటే అక్కడక్కడ పోయినా. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఎక్కడ కూడా రైతులు చెప్తున్న మాట ఒకటే, సార్ సంచులు లేవు, బార్దాన్ లేదు, సుతిలు లేదు, నీళ్లు లేవు, ఏమి లేవు, కొనుగోలు కేంద్రాలు అడిగేటోడు లేడని చెప్తున్నారు. ఎక్కడ పోయినాయిరా సంచులు అని చెప్పి నేను దేవులాడినా. ఎక్కడ పోయినాయట? మొత్తం ఢిల్లీకి పోతున్నాయట. మంచిగా సంచులలో ఇండ నింపి నెలకొక్కసారి పోయి ఆడ ఢిల్లీలో కప్పం కట్టి సామంతరాజు గారు రెన్యువల్ చేయించుకొని రావాలి. ఇది ఈరోజు తెలంగాణ పరిస్థితి. ఆలోచించండి మీరు కూడా, ఏం లాభం వచ్చింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత? ఇవాళ
తెలంగాణకు వచ్చిన లాభం ఏంది, తెలంగాణ ప్రజలకు జరిగిన మరి మేలేంది ఆలోచించవలసిన అవసరం ఉన్నది. రైతు బంధు బంద్ అయింది. నేను ఇక్కడ రైతు సంగ్రామ సదస్సు పెట్టి ఇదే వరంగల్లో మే 6 తారీఖు నాడు పోయిన మాసంలో మనందరం కూడా కలుసుకున్నాం. ఆ రోజు అడిగిన నేను రేవంత్ రెడ్డి గారిని, అయ్యా నువ్వే అంటివి కదా, కేసీఆర్ గారు చెప్పినారు రేవంత్ రెడ్డి గాని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుందని చెప్పిండు. చెప్తే ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఆ రోజు? మేమేమన్నా దిమాగ్ లేని వాళ్ళమా, మేమేమన్నా దివానాగాళ్ళమా, రైతు బంధు ఎందుకు బంద్ అవుతుందా అని మాట్లాడిండు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినోని ఏమనాలి? మరి ఏమనాలో గదే అనాలి. ఒక మాట మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఒక రైతు బంధు ఎగ్గొట్టడం మాత్రమే కాదు, ఆఖరికి యూరియా ఇచ్చే దిక్కులేదు. ఈరోజు కేసీఆర్ గారి పరిపాలనలో ఒక్క ఫోన్ కొడితే ఒక ఆటో అన్నకో ఆటో తమ్మునికో పొలం కాడికి వచ్చి యూరియా వేసిపోతుండే. ఇవాళ పరిస్థితి ఏంది? మళ్ళా యూరియా కోసం లైన్లలో నిలబడే రోజులు వచ్చినాయి. మా సత్యవతి రాథోడ్ గారు కూడా పోయి మన లైన్లో నిలబడ్డది, అక్క నాకు కూడా యూరియా కావాలి నా పొలానికి అని చెప్పి. ఒక పరిస్థితి ఇవాళ తెలంగాణలో కనబడతా ఉన్నది. ఈ 30 నెలల్లో జరిగిన వినాశనం, ఈ 30 నెలల కాంగ్రెస్ పరిపాలనలో చూస్తున్న విషాదం బహుశా ఎవరు కూడా ఊహించలేదు, ఎవరు కూడా కనీసం ఆలోచనలు కూడా రాలేదు. ఏమనుకున్నారు ప్రజలు? ఏమైతే రమేష్ పోతే ఇంకొక ఆయన వస్తాడు, ఏమున్నది పైన బటన్ ఒత్తితే కింద పైసలు పడుతూనే ఉంటాయి అని ప్రజలు కూడా అనుకున్నారు. రైతు బంధు అర్థం కాలే, కేసీఆర్ చేసిన పని అర్థం కాలే, 24 గంటల కరెంటు మర్చిపోయే పరిస్థితి. కానీ ఇవాళ ఒక్కొక్కటిగా అన్ని గుర్తొస్తున్నాయి. అందుకే నేను రమేష్ అన్నకు చెప్పిన, అన్న ఏం నష్టం లేదు, మనకేం వచ్చిన ఇబ్బంది లేదు. ఎందుకంటే అప్పుడప్పుడు గాడిదని చూస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది ప్రజలకు, గాడుల్ని చూస్తేనే గుర్రం విలువ ఏందో కూడా తెలుస్తుంది, చీకటిని చూస్తేనే వెలుగు విలువ కూడా అర్థమవుతుంది. అప్పుడప్పుడు తెలియాలి, లేకపోతే ఏమవుతుంది? అన్ని ఉత్తగానే వస్తున్నాయి. కేసీఆర్ ఇంట్లోకెళ్ళి ఇస్తుండా, ఇంకొక ఆయన ఇంట్లోకెళ్ళి ఇస్తుండా, ఎవరు ఇంట్లోకెళ్ళి ఇయ్యరు. అందరం ప్రజల సొమ్ముకు ధర్మకర్తలం. ఎవరైనా ఆ ఉన్న 10 పైసలు ఎట్లా వంచాలి, దేనికి పెట్టాలి, పేదవాన్ని ఎట్లా చూసుకోవాలనే చూసుకుంటాం. మనమేమో పేదవాన్ని చూసుకున్నాం, ఆయనేమో పెద్దవాళ్ళని నడుచుకుంటున్నాడు, కమిషన్లు దండుకుంటున్నాడు, ఢిల్లీలో పోయి కప్పాలు కడుతున్నాడు. అందుకే నేను అనేది, కేసీఆర్ గారి పరిపాలనలో తెలంగాణ అంటే సంక్షేమానికి, సకల రంగాల అభివృద్ధికి చిరునామాగా ఉండేది. కానీ ఇవాళ తెలంగాణ సకల సంక్షోభాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. మరి ఈరోజు మనం ఒక్క మాట గుర్తు చేసుకోవాలి. ఎంత హీనమైన మాట అంటే, ఎక్కడన్నా ఏ నాయకుడైనా ఏం చెప్తాడు, నీకెవరయ్యా ఆదర్శం పరిపాలనలో అంటే ఒక శ్రీరాముడు అని చెప్తారు, ఒక శ్రీకృష్ణుడు అని చెప్తారు, ఒక దేవుడు గురించి చెప్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎట్లున్నారు? ఎవరయ్యా నీకు ఆదర్శం అంటే ఒక నరకాసురుడు, ఒక రావణాసురుడిని మించిన హిట్లర్ ఈయనకు ఆదర్శం అట.